ఏంటి నిన్న ఏబి వెంకటేశ్వర గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయిపోయినటువంటి ప్రభుత్వానికి సంబంధించి, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి? అది ఒక రాజ్యాంగబద్ధంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇలా మాట్లాడడం సరైన పద్ధతేనా? ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు, హ్మ్. నన్ను ఇబ్బంది పెట్టారు అన్యాయంగా అని ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే తప్పులేదు. హ్మ్. ఆయన రైట్. లేకపోతే లీగల్ కూడా ప్రొసీడ్ కావచ్చు. హ్మ్. మేము ఈ కేసుల్లో నా మీద పెట్టినటువంటి ప్రభుత్వ ఆరోపణలు కానీ విచారణ కానీ బహుశా వెనక్కి తీసుకున్నట్టుంది తెలుగుదేశం ప్రభుత్వం. హ్మ్. విచారణకి విచారణ చేసుకోవచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. ఆయన పైన ఆ యాంగిల్లో విమర్శలు చేస్తే హ్మ్. చర్చనీయాంశం తప్పులేదు. కానీ ఆయన హ్మ్. అసహనమైన ధోరణికి వెళ్ళిపోయారు. హ్మ్. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు నన్ను టార్గెట్ చేసినారు, కులాన్ని, ఇవన్నీ ప్రస్తావించాడు. హ్మ్. ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమనుకుంటున్నారంటే నా కోపం తీరింది జగన్మోహన్ గారిని తిట్టడం ద్వారా. ఇప్పుడు ఎట్లా జగన్ అధికారంలో లేడు, మనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కాబట్టి తిట్టినా ఎవడు ఏం చేయలే అని తిట్టున్నట్టున్నాడు. హ్మ్. దీనివల్ల ఆయన సంతోషించవచ్చు, ఆ కొంత మనసు కుదురుబడి ఉండొచ్చు నేను బాగా తిట్టాను అని. హ్మ్. లేదా ఆయన్ని లేదా తెలుగుదేశం పార్టీని విచక్షణ లేకుండా అభిమానించే వాళ్ళు ప్రతి పార్టీలో ఉంటారు. హ్మ్. తెలుగుదేశంకి ఉంటారు, వైసీపీకి ఉంటారు, వాళ్ళకి ఏం విచక్షణ ఉండదు. అవును. మా ఓడ ఏం చేసినా కరెక్టే. హ్మ్. ఇట్లాంటి బ్యాచ్ వాళ్ళు సంతోషిస్తారు, ఏబి హ్మ్. వెంకటేశ్వర భలే తిట్టాడు రా జగన్ అని. కానీ ఆయన తెలుగుదేశానికి నష్టం చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకుంటే మంచిది. నష్టం ఎందుకంటే జరుగుతుంది కానీ ఆయన చాలా చాలా ఎక్స్ట్రీమ్ లిమిట్కి వెళ్ళారు. వాడు వీడు వాడికి అర్హత లేదు అని చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అదే నేను చెప్తాను కదా, ఈ విచక్షణ లేనటువంటి అభిమానుల సంతోషం ఆయన మనసుకు సంతృప్తి కలగచ్చేమో కానీ ఉమ్, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు వాళ్ళకి మీరు నష్టం చేయరు. ఉమ్, మీరు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు అంటే మీరు నష్టపోతున్నారని అర్థం. ఉమ్, కానీ మీరు ఎవరి కోసం తిడుతున్నారని మీరు అనుకుంటున్నారో వాళ్ళు నష్టపోతారు. ఉమ్, మీరు నష్టం చేస్తానని అనుకున్న వ్యక్తి నష్టపోడు, మీరు లాభం చేయడం నష్టపోతుంది. తెలుగుదేశానికి నష్టం కదా. ఇప్పుడు ఉమ్, ఏబి వెంకటేశ్వరరావు గారికి తెలుగుదేశానికి డైరెక్ట్ లింక్ లేదు. కానీ ఉమ్, ఏబి వెంకటేశ్వర తెలుగుదేశంతో బాగుంటాడు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఇప్పుడు కూడా ఏదో ప్రభుత్వంలో అనధికారిక కీలక పోస్టులో ఉన్నాడని ఉమ్, జగన్ గారు అంటున్నారు. ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మొత్తం తెలుగుదేశంతో దగ్గరగా ఉన్నాడు అనేది నిజం. కానీ ఉమ్, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఎలా పడితే అలా మాట్లాడితే ఇది చంద్రబాబు నాయుడే మాట్లాడిచ్చారు. ఇప్పుడు గతం జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని గారికో ఇంకోరికో చెప్పుండడు. ఉమ్. కానీ వాళ్ళు వాళ్ళే మాట్లాడుతుంటే మాట్లాడతారు. ఆపలేదు. వాళ్ళు మాట్లాడుతుంటే ఆపలేదు, ఉమ్, ఆగలేదు. లోపల ఏం చెప్పాడో మనకు తెలియదు, ఆగలేదు. ఉమ్, ఆగనప్పుడు ఆయనే చెప్తున్నాడు అని ఎందుకు అనుకోరు జనం? ఉమ్, కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారిని, ఒక భువనేశ్వర్ గారిని, తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సంబంధించిన కొంతమంది, ఏదైనప్పుడు కూడా చాలా మంది పైన ఆ రోజు అసభ్య పదజాలాలు వాడిన కారణంగా వాడిన వాళ్ళు ఉత్సాహంతో వాడుండొచ్చు. ఉమ్. కానీ వాడించకపోవడం, నివారించకపోవడం వల్ల ఇవన్నీ జగనే చేశాడు అనుకున్నారు జనం. అల్టిమేట్ గా నష్టపోయింది జగన్. ఫైనల్ ఫైనల్ చూసేది జగన్నే కదా, ఎవరైనా కూడా పార్టీకి జగన్ ఇక్కడ సంబంధించిన కూడా వ్యక్తిని అదే చూస్తారు. జరుగుతుంది. ఉమ్, ఆ రోజు కొడాలి నాని లేదా ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, వాళ్ళ కుటుంబ లోకేష్ గారిని, ఉమ్, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతరులని ఏదైతే అసభ్యంగా అభ్యంతరకరంగా మాట్లాడడం ద్వారా మాట్లాడామని వాళ్ళు సంతృప్తి పడ్డారు. ఉమ్, ఎవరు పక్కన నిలబడి మాట్లాడారు వాళ్ళు నష్టపోయినారు. ఉమ్, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళైనా ఇంకొకరైనా ఈ పదజాలాలు, ఈ పద్ధతులు మానుకోకపోతే ఉమ్, ఏబి వెంకటేశ్వరరావుకి పోయింది ఏమీ లేదు, జగన్ పోయింది తప్పించి ప్లస్ అవుతుంది. ఉమ్, ఇంత అన్యాయంగా జరుగుతున్నారని ఉమ్. తెలుగుదేశం నష్టపోతుంది. ఓకే. చంద్రబాబు గారు ఏబి వెంకటేశ్వరరావు ఇటు మాట్లాడే అని చెప్పున్నాడు, ఉమ్, దాన్ని ఎవరు నమ్మరు. ఆయన ఆయన సంతృప్తి కోసం ఆయన మాట్లాడేసినాడు. కానీ ఉమ్, అట్లా చూడదు సమాజం. ఉమ్, గతంలో మీ పట్ల మాట్లాడినప్పుడు జగన్ ఎంత వ్యతిరేకంగా చూశారో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఆయనకన్నా ఎక్కువ మిమ్మల్ని వ్యతిరేకంగా చూపిస్తారు. ఎందుకంటే రెండు కారణాలు, ఆయనకన్నా వయసులో మీరు పెద్దవాళ్ళు, పైపించి ఇట్లా మాట్లాడితే మీరెంత బాధపడ్డారో సమాజం చూసింది. ఉమ్. అదే విధంగా అవతలవాడు కూడా ఉంటుంది కదా. కాబట్టి ఏం తెలుసుకున్నాడని చెప్పవచ్చు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారి ఎపిసోడ్ లో హ్మ్. ఆయన వ్యవహార శైలి మారకపోతే సంతోషించేది ఇద్దరే. ఆయన ఆత్మ సంతృప్తిస్తుంది, వాళ్ళ దిత్యామరా బాబు అని హ్మ్. ఈ సెక్షనాలు లేని అభిమానులు తప్పట్లు పడతారు. కానీ ఓకే. మెజారిటీ ప్రజలు కానీ అందరూ వాళ్ళ పక్కన కూడా ఇది అనవసరం అని అనుకుంటారు. అది తెలుగుదేశానికి నష్టం. ఏబి వెంకటేశ్వరరావు గారి ఎపిసోడ్ మానుకోకపోతే అది ఆయనకి పోయిందేమీ లేదు, కానీ జగన్కి వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. హ్మ్. ఖచ్చితంగా తెలుగుదేశానికి నష్టం చేయకూడదు. ఓకే. కానీ ఎందుకు ఇంకా లోకేష్ సంబంధించి పార్టీ ఒక లైన్ ఇచ్చింది, మీరు ఇంకా ఆపేయండి, దీని గురించి మాట్లాడొద్దని చెప్పినా కూడా ఎందుకు టీడీపీ వాళ్ళు పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు? నిన్న డైరెక్ట్గా దావోస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మళ్ళీ సంచలనం సృష్టించాయి. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయి ఆయనే సీఎం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడు జరగకపోయినా కూడా ఇలాంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం వల్ల జనాల్లో మైండ్లో చొచ్చిచ్చి నెక్స్ట్ మా సీఎం లేదంటే పార్టీకి సంబంధించి కాబోయే వ్యక్తి లోకేష్ అనేటువంటి ఇండికేషన్స్ ఇవ్వడానికి ఇది ఒక సిగ్నల్ సార్. నెంబర్ వన్, లోకేష్ గారిని 29 ఎన్నికల నాటికి ఫోర్ ఫ్రంట్ లో పెట్టాలి. పెట్టక తప్పదు, ఉమ్, పెడతారు.
ఇది 3 క్లియర్. పెట్టక తప్పదు కూడా, ఎందుకంటే రాజకీయంగా అది కరెక్ట్. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి లాంటి పర్సనాలిటీస్ ముందు ఒక యంగ్ పర్సనల్ ఆయన ఉండాలని కోరుకుంటారు. ఆ రోజుకి ఆ రోజు తెస్తే కుదరదు. సో ఖచ్చితంగా 29 నాటికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. 29, 28, 27, 24 మనకు తెలియదు, 26 తెలియదు, కానీ చేస్తారు, జరుగుతుంది. ఇది నిజమైనప్పుడు దానికి కావాల్సిన ప్రాతిపదికన చేసుకోవడం ఆ పార్టీకి ఉన్న లక్ష్యం. ఒకటి పక్క జనసేన మిత్రపక్షాలని లైన్ లో తీసుకోవాలి, ప్రజల్లో కూడా అవబోతారేమో ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. రాజకీయంగా అవసరం ఉంది, అది వాళ్ళ హక్కు, అది నెంబర్ 1. నెంబర్ 2, ప్రాతిపదిక ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు సినిమాలో కూడా ఒకేసారి సినిమా రిలీజ్ చేయరు కదా, పోస్టరు, ఆ తర్వాత ట్రైలరు, ఆ తర్వాత అదన్నీ ఎందుకు చేస్తారు? సినిమా బాగుపోవడానికి. కానీ లోకేష్ గారు ఇంట్రెస్ట్ కాదు, లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేసే చేస్తారు, తప్పు కూడా కాదు రాజకీయాల్లో, అది చేస్తున్నారు. మీరు అన్నట్టు ఆగట్లేదంటే, నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ప్రయత్నం చేసిన ఎందుకు అవుతాయి? అది ఆగో కదా, తెలుసో తెలియకుండా. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చర్చ స్టార్ట్ చేశాడు కడప జిల్లా నుంచి. వ్యక్తిగతంగా నాకు ఆయన పరిచయం లేదు, కానీ ఆయన గురించి తెలుసు. మంచి వ్యక్తి, వివాదరహితుడు, తొందరపడడు, పద్ధతిగా ఉంటాడు. ఇవన్నీ శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి మంచి పేరు. అలాంటి వ్యక్తి చంద్రబాబు ఆయన పైపించి ఆయన పొలిట్ బ్యూరో మెంబర్. పొలిట్ బ్యూరో హైయెస్ట్ నిర్ణయాత్మక బాడీ. చంద్రబాబు గారు ఎప్పుడు టచ్ లో ఉంటాడు, ఫోన్ లో టచ్ లో ఉంటాడు. జగన్ కాదు కదా టచ్ లో అవ్వకుండా, ఆయన టచ్ లో ఉంటాడు పొలిట్ బ్యూరోలో. పోయి పొలిట్ బ్యూరోలో ఫోన్ లో చెప్పొచ్చు, లేదా డైరెక్ట్ గా కలిసి చెప్పొచ్చు కదా. ఈనాడు ఆ చంద్రబాబు పబ్లిక్ మీటింగ్ ఎందుకు మాట్లాడినాడు? చర్చకి లేవనే తీయాలని. చంద్రబాబు గారు వారించాడా? వారించలేదు. తర్వాత సోమిరెడ్డి చంద్రబాబు ఎవరు? చిన్న వ్యక్తి, పెద్ద పర్సనాలిటీ, వాళ్ళు కూడా ఫోన్ లో టచ్ లో ఉండరు. వాళ్ళు చెప్పారు అంటే కీలకమైన వ్యక్తులు. మొన్న అనిత గారు ఎవరో మాట్లాడారు, అనిత గారు కూడా అవ్వచ్చేమో, తప్పేముందని మాట్లాడినారు. మీరు ఏ డిబేట్ లో చూడండి, తెలుగుదేశం నాయకులందరూ లోకేష్ వీరుడు, సూర్యుడు, గొప్పవాడు, అసలు ఈ రోజు ప్రభుత్వం రాయడానికి ఆయనే కారణం, అవన్నీ మాట్లాడి ఇది మా మధ్య ఇదే మాట్లాడి లేదంటారు. ఇవన్నీ లేనప్పుడు ఒక ముక్క కూడా ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అనే విషయం కొంతమంది తొందరపడి చెప్పినారు, కొంతమంది ప్రేమతో చెప్పినారు. అది మా మధ్య ఇప్పుడు లేదు, అది టీవీ డిబేట్ లో వాళ్ళు ఉపన్యాసాలు. అది ఒక్క ముక్కలో చెప్పవచ్చు, కానీ 100 ముక్కలు ఇవన్నీ చెప్తున్నారు. లోకేష్ గారు ఎట్లా పార్టీని గెలిపించినాడు, ఎట్లా ఇంపార్టెంట్ వ్యక్తి, ఆయన చాలా గొప్పవాడు, ఇవన్నీ చెప్పేసి చెప్పడం. రెండోది చేసిన వాళ్ళు తప్పు అని అనట్లా, ఉత్సాహం కొద్ది చెప్తున్నారు, వాళ్ళని మేము తప్పు కూడా పట్టమంటారు. ఇది ఖండన చేసేవాళ్ళు కూడా.